డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే కీలక అంశాలపై చకచక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విదేశాంగ నీతిని సవరిస్తున్నది రిపబ్లికన్ ప్రభుత్వం. యుద్ధం బారిన పడిన దేశాలకు చేస్తున్న సైనిక సాయాన్ని వైట్ హౌస్ నిలిపివేసింది. అన్ని దేశాలకు చేస్తున్న ఆయుధ సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. విధాన నిర్ణయాల పునఃసమీక్ష కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఉక్రెయిన్ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. రష్యా బలగాల దాడి తీవ్రత పెరిగిన దశలో అమెరికా సాయి నిలిచిపోవడంతో ఉక్రెయిన్కు ఊపిరాడని స్థితి నెలకొంది. జో బైడెన్ పాలన కాలంలో ఉక్రెయిన్కు భారీ ఎత్తున సైనిక సాయం అందింది. 2024లో అమెరికా ఆయుధ కంపెనీలు యుద్ధాల మూలంగా భారీ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. 318 బిలియన్ల లాభాలను గడించాయి అమెరికా ఆయుధ ఉత్పత్తి సంస్థలు. సుమారు 4,300 కోట్ల అదనపు సైనిక సాయాన్ని బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు అందించింది. పెంటగాన్ చీఫ్ హోదాలో చివరిసారిగా లాయిడ్ ఆస్టిన్ జర్మనీలో పర్యటించారు. అక్కడున్న రామ్స్టీన్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. సైనిక సహాయంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, గగనతలం నుంచి భూతలం వైపుగా ప్రయోగించే ఆయుధాలు, F-16 యుద్ధ విమానాల పరికరాలు, ఆర్మర్డ్ బ్రిడ్జింగ్ వ్యవస్థలు, తుపాకులు, కమ్యూనికేషన్ పరికరాలను ఉక్రెయిన్కు అమెరికా అందించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆరంభం కాగానే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దాదాపు 50 దేశాలతో ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ నుంచి ఉక్రెయిన్ భారీగా సైనిక సహాయాన్ని అందజేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అమెరికా 5.66 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అందించింది. ఉక్రెయిన్కు అందించాల్సిన మరో 34,000 కోట్ల సైనిక సహాయక ప్యాకేజీకి డొనాల్డ్ ట్రంప్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికానే స్వయంగా పనిగట్టుకొని ఉక్రెయిన్ను ఉసిగొల్పిందనే స్థాయిలో అగ్రరాజ్యం విధాన నిర్ణయాలను ప్రకటించింది. ట్రంప్ మొదటి నుంచి ఉక్రెయిన్కు సాయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాను అధికార పగ్గాలు చేపడితే ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేస్తామని అనేక సందర్భాల్లో ప్రకటించారు కూడా. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతిచ్చి ఉద్రిక్తతను పెంచింది. డ్రోన్ నిరోధక వ్యవస్థలు, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్కు అవసరమైన మందుగుడును అందించింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన జో బైడెన్ మరోసారి ఉక్రెయిన్కు భారీ ఆయుధ సాయాన్ని ప్రకటించాడు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేలోపు $725 మిలియన్ విలువైన ఆయుధ సామగ్రిని ఇచ్చేలా బైడెన్ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. అయితే సదరు నిర్ణయాలకు కాంగ్రెస్ ఆమోదం లభించలేదు. ఇప్పుడు బైడెన్ తీసుకున్న సైనిక సాయం నిర్ణయాలను పునఃసమీక్ష పేరుతో నిలిపివేశాడు. గత ఏడాది మేలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై హంతక దాడి జరిగింది. జెలెన్స్కీని చంపి రష్యాలో తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా చూస్తోందని ఆరోపించిన అమెరికా మరో విడతగా ఆయుధ సాయాన్ని అందించింది. శీతాకాలాన్ని ఆసరా చేసుకుని రష్యా దళాలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్లపై దాడులకు దిగాయి. అతి శీతల ప్రాంతమైన ఉక్రెయిన్లో విద్యుత్ సౌకర్యం లేకపోతే ప్రజలు చలికి మరణిస్తారు. రష్యా శీతాకాల దాడులపై విరుచుకుపడిన బైడెన్ ఎడాపెడా సైనిక సాయాన్ని ప్రకటించాడు. ఉక్రెయిన్కు అమెరికా సాయం అందిస్తున్న కారణంగానే యుద్ధం మరింత కాలం ముందుకు వెళుతుంది. లేని పక్షంలో ఏదో ఒకటి ఓటమితో యుద్ధం ముగిసిపోయేదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. రష్యా భారత్ సంబంధాల విషయంలో సైతం బైడెన్ ప్రభుత్వం విపరీత వ్యాఖ్యలు చేసింది. తన శత్రువు తన మిత్ర దేశాలకు కూడా శత్రువే అనే రీతిలో ప్రకటనలు చేసింది. అమెరికా వైఖరితో భారత్కు సంబంధం లేదని, దేశ ప్రయోజనాల కోసం రష్యాతో ద్వైపాక్షిక బంధం కొనసాగుతుందంటూ మోదీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. అమెరికా సాయమే జెలెన్స్కీ ప్రాణాలు తీసేందుకు కారణమవుతుందనే వాదనలు కూడా ఇటీవల కాలం వరకు వినిపించాయి. యుద్ధ నివారణకు రష్యా అనేక మార్గాలు అన్వేషించిన తర్వాత జెలెన్స్కీ అంతమే అంతిమ పరిష్కారం అనే రీతిలో సమాలోచనలు చేసిందంటున్నారు నిపుణులు. అమెరికా సాయం అందినంత కాలం యుద్ధ తీవ్రత రష్యాకు నష్టాలను మిగులుస్తుంది. 2 ఏళ్ల యుద్ధంలో అన్ని విధాల నష్టపోయిన రష్యాకు జెలెన్స్కీని ఖతం చేయడమనే తీవ్ర పరిష్కారాన్ని ఆలోచించింది. ఈ పథక రచనలో భాగంగానే గత ఏడాది మే తొలివారంలో డ్రోన్లతో జెలెన్స్కీ రహస్య నివాస ప్రాంత భవన సముదాయంపై విరుచుకుపడింది. సుమారు 4 డ్రోన్లు 1 గంట పాటు ఏకబిగిన బాంబు దాడులు చేశాయి. రష్యా డ్రోన్ల దాడిలో త్రుటిలో ప్రాణాలు తప్పించుకున్న జెలెన్స్కీ రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల దాడులకు అనుమతులు సాధించడంతో యుద్ధం మరో మలుపు తీసుకుంది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టడం, ఉక్రెయిన్కు ఆయుధ సాయం నిలిచిపోవడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గుణాత్మక మలుపు తీసుకుంటుంది. అమెరికా వంటి దేశాలు సాయం అందించకపోతే ఉక్రెయిన్ సైనిక బలగాలు ఒక్కరోజు కూడా యుద్ధం చేయలేవు. దీనికి తోడు ఉక్రెయిన్ వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది రష్యా. అమెరికా పంపిన యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధ సంపత్తిని ఉక్రెయిన్ వాడుకోవాలనుకున్న కనీస విద్యుత్ సౌకర్యం ఉండాలి. రష్యా ఉక్రెయిన్లోని అన్ని పవర్ గ్రిడ్లను లక్ష్యంగా ఎంచుకుంది. దీంతో ఉక్రెయిన్లోని మెజారిటీ ప్రాంతాలు రోజుల తరబడి చీకట్లో మగ్గుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ కాలంలో అమెరికా చేసిన మొత్తం $62 బిలియన్ విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ బలగాలు ఖర్చు చేశాయి. విరామం లేని యుద్ధంలో ఆయుధ సంపత్తి కళ్ల ముందే ఆవిరిగా మారిపోతుంది. కొన్ని కోట్ల తూటాలను ఖర్చు చేసింది.
వేలాది డ్రోన్లను కోల్పోయింది. అమెరికా పంపిన యాంటీ డ్రోన్ వ్యవస్థలు కూడా రష్యా దాడిలో ధ్వంసమయ్యాయి. ఇంత ఖరీదైన యుద్ధంలో మిత్రరాజ్యం మద్దతును విరమించుకుంటే ఉక్రెయిన్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో ఆసక్తికరమైన సందేహం. విధాన నిర్ణయ సమీక్ష పేరిట 90 రోజుల పాటు సైనిక సాయాన్ని ట్రంప్ నిలిపివేసింది. ఒకవేళ పునఃసమీక్ష తర్వాత కూడా ఉక్రెయిన్కు ట్రంప్ ప్రభుత్వం సాయం చేసే ప్రసక్తి ఉండకపోవచ్చు. సైద్ధాంతికంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ వ్యతిరేకం. ఉక్రెయిన్ అమెరికా సాయం దాదాపుగా నిలిచిపోయినట్టే అంటారు అంతర్జాతీయ నిపుణులు. ఒకవేళ 3 నెలల తర్వాత విధాన సమీక్ష తర్వాత సాయం చేసినా అంతకాలం పాటు ఏ సాయం లేకుండా ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయలేదు. 3 మాసాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏదో ఒకటి తేలిపోయే పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ పలాయనం చిత్తగించి నెలకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యుద్ధ మైదానంలో ఉన్న బలగాలకు నిత్యావసరాలు, అత్యవసరాలు సరిగ్గా అందడం లేదంటున్నాయి అంతర్జాతీయ వ్యవహారాలు విశ్లేషించే పత్రికలు. శీతాకాలపు పరిస్థితుల్లో సైనికులు చలికి చనిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో అమెరికా నుంచి సాయం నిలిచిపోయింది. ఒకవేళ యుద్ధం ఆగిపోయినా రష్యా జెలెన్స్కీని వదిలిపెడుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికా విదేశాంగ విధానంలో గుణాత్మక మార్పు తథ్యంగా కనిపిస్తోంది. భారత్ పూర్వం తరహాలో ద్వైపాక్షిక బంధం నెలకొంటుంది. రష్యాతో సైతం అమెరికా వైఖరి మారే అవకాశం ఉంది. ఉత్తర కొరియాతో సైతం ట్రంప్ ముందు తరహాలో బంధాన్ని నెలకొల్పుకునే అవకాశం ఉంటుంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.